ఉండవల్లి నుంచి నన్ను మాట్లాడమన్నారండి. ఉండవల్లి గ్రామానికి సంబంధించి ఫస్ట్ మాట్లాడుతున్నాం. మా ఊరిలో ల్యాండ్ పూలింగ్కి 250 ఎకరాలే తీసుకున్నారండి. అవుట్ ఆఫ్ 1100 acres ఓన్లీ 250, దట్ ఈస్ లెస్ దాన్ 25%. అయినా మిగిలిన దానికి 800 ఎకరాల కోసం వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు. మీ పేరు కన్నారావు నాయుడు. కన్నారావు నాయుడు అన్న 250 ఎకరాల కోసం 800 ఎకరాలు మీ ఊర్లో మొత్తం ఎన్ని ఎకరాల భూములు పూలింగ్ కోసం అని 1100 acres డిక్లేర్ చేశారండి 2015లో. అప్పటి నుంచి కష్టపడుతున్నా కూడా 250 ఎకరాలే పూలైనాయి. 250 ఎకరాలు మాత్రమే పూలైనాయి. దాంట్లో ఒక 50 ఎకరా ఎండోమెంట్స్ ల్యాండ్, 50 ఎకరాలేమో అసైన్ ల్యాండ్స్. 50 ఎకరాలు ఎండోమెంట్, 50 ఎకరాలు అసైన్ ల్యాండ్స్. పెద్ద రైతులు ఒక ఎంపీ గారిదేమో ఒక 50 ఎకరాలు. ఎంపీ గారిది ఒక 50 ఎకరాలు ఉందా? ఎంపీ గారు గోగరాజ్ గంగరాజు. తర్వాత ఇంకొక పెద్ద మనుషులు ఇంకొక 50 ఎకరాలు. అంటే రైతులు ఇచ్చింది ఒక 70-80 ఎకరాలు ఉంటాయండి. రైతులు ఇచ్చింది మటుకు రైతులు ఇచ్చింది మాత్రం 70 ఎకరాల నుంచి లేదు. మిగతాదంతా ఇద్దరు సెటిలర్స్, పారిశ్రామికవేత్తలు, ఎంపీలు. మిగతాదంటే అసైన్డ్ ఎండోమెంట్ భూమి. లోకల్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఇవ్వలేదు. 250 ఎకరాలు మాత్రమే 1100 ఎకరాలకి ఈ అన్ని కేటగిరీస్ లో అప్పట్లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అండి జనవరి 2026 వరకు అంతమంది. కరకట్ట మీరు 2022లో మీరు ఒక ప్రాజెక్టు ఓపెన్ చేశారు. కరకట్టను ఎక్స్పాన్షన్ చేస్తానికి 150 crores తోనే మీరు ఎక్స్పాండ్ చేస్తా ఉన్న దానికి విత్ స్లూయిస్ విత్ కొండవీటి వాక్ కూడా ఉంది ఇంక్లూడెడ్. బట్ వీడు ఇప్పుడు పెట్టే ప్రాజెక్టు 1100-1200 కోట్లు పెట్టి ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అన్నారు. సో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే సీడ్ యాక్సిస్ రోడ్ అవసరం లేదండి. వెంకటపాలెం నుంచి కరకట్టను తీసుకుని వచ్చేసి మీరు చెప్పిన ప్రాజెక్టు ప్రకారం తీసుకొచ్చి సీతానగరం దగ్గర కలపొచ్చు. కానీ వాళ్ళు ఒక పట్టుదలతో ఉండారు ఎట్టయినా తీసుకోవాలని. 2015 నుంచి 2018లో కోర్టు కేసు వేసాము. ఇప్పుడు కూడా కోర్టు కేసు వేసాము వ్యక్తిగతంగా కానీ ఒక 10 మంది కలిసి. సో సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అనవసరం అండి. సీడ్ యాక్సిస్ రోడ్ అనేది రోడ్ విస్తీర్ణం పెద్దదా? పెద్దది 8 లేన్ అంటారు, ఒకసారి 6 లేన్ అంటారు, ఒకసారి ఫ్లైఓవర్ అంటారు, NH16 కలుపుతాం అంటారు చెన్నై కలకత్తా హైవేకి. బట్ అది తీసేశారు. ఇప్పుడు చెన్నై బైపాస్ రోడ్ ఇట్ సెల్ఫ్ ఇది బైపాస్ రోడ్డు. ఇప్పుడు దీని అవసరం లేదండి. బైపాస్ రోడ్డు ఉంది, దట్ ఈస్ నౌ కాల్డ్ నేషనల్ హైవే. సో ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అవసరం లేదు. కానీ ఎలా నమ్మిస్తున్నారంటే మన జనాభాని, మీరు అది ఇచ్చేస్తే మిగిలిన వదిలేస్తామనే టైప్ ఇస్తున్నారు. కానీ మేము 2018 మేము కోరింది కూడా అదే, మీరు ల్యాండ్ కావాల్సింది రోడ్డుకు తీసుకోండి, మిగిలిన వదిలేమని. ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా అఫీషియల్ గానీ అన్అఫీషియల్ గానీ యాక్సెప్ట్ చేస్తలేరు ఆ ప్రపోజల్. కంటిన్యూస్ గా అక్విజిషన్ చేస్తున్నారు. మా ఊరికి 5 నోటిఫికేషన్ ఉంది, ఇప్పుడు 5 నోటిఫికేషన్. ఇంతకుముందు మన టైంలో కరకట్టు రోడ్ వైడనింగ్ అప్పుడు ఎన్ని ఫీట్ రోడ్ అది 4 లేన్ రోడ్ అండి. మీది 4 లేన్ రోడ్. 60 ఫీట్ రోడ్ మనం అప్పట్లో మనం చేస్తామని చెప్పినాం. దాన్ని మనస్ఫూర్తిగా ఇచ్చేదానికి కూడా ఉన్నారండి. అది మీకు డిపార్ట్మెంటల్ ల్యాండ్ ఉంది. 80 ఫీట్ రోడ్, 80 ఫీట్ ల్యాండ్ డిపార్ట్మెంట్ ఉంది. డిపార్ట్మెంట్ కి 80 ఫీట్ రోడ్ దాకా ఉంది. వాళ్ళకే ఉంది, వాళ్ళే చేసుకోవచ్చు. దాంట్లో మీరు 60 ఫీట్ కి ఇచ్చారు. బ్రిడ్జ్ కూడా ఇచ్చారు అక్రాస్ కొండవీటి వాగు. 150 crores ప్రాజెక్ట్. 150 crores ప్రాజెక్ట్ అప్పట్లో మనం కన్సీవ్ చేసినాం, ఇంక్లూడింగ్ కొండవీటి వాగుకు సంబంధించిన బ్రిడ్జ్ తో సహా. సో ఒకటి 2 బ్రిడ్జెస్, 2 బ్రిడ్జ్. కరకట్ట ఒకటి రోడ్ అవసరము, సీడ్ యాక్సిస్ రోడ్ అవసరం లేదండి. ఇది ఇప్పుడు వీళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తున్నారంటే టెంపుల్ ల్యాండ్స్ లో మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పి వీళ్ళందరూ ల్యాండ్ పూలింగ్ డైవర్ట్ చేస్తున్నారు. మీరు దయించి ఆ టెంపుల్ ల్యాండ్స్ కాపాడితే ఆటోమేటిక్ ఊరు కూడా కాపాడబడుతుంది. టెంపుల్ ల్యాండ్స్ ఎవరికి ఇవ్వకుండా దాన్ని మీరు ప్రయత్నం చేస్తే టెంపుల్ వరకే ఉండేట్టు మీ ఇబ్బంది ఏమి ఉండవండి. టెంపుల్ ల్యాండ్ ఇయ్యలేరు కదా, మీరంటే మీరు కాదండి, ప్లాట్లు చేసి ఎవరైనా అంటే మీరు దాని మీద LPS కింద ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుంటారు. ఎండోమెంట్ నుంచి వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు సార్ గవర్నమెంట్ LPS కింద. దానికి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చారు సార్. దాంట్లో మాకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తామని చెప్తున్నారు సార్ రైతులకి. దాన్ని మనం లీగల్ గా ఫేస్ చేస్తే అనేది డాక్టర్ ఉద్దేశం. మేము ప్రొసీడ్ అవుదాం అనుకున్నామండి లీగల్ గా. ఇది ల్యాండ్ అక్విజిషన్ రిగార్డింగ్ టెంపుల్ ల్యాండ్స్. సో మిగిలిన వాటికి ఈ మిగిలిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఓన్లీ మమ్మల్ని ఇబ్బంది పెడతానికి ఇచ్చిందే కానీ యాక్చువల్ గా వాళ్ళు రన్ చేసి చేస్తారనేది లేదు. ఆల్రెడీ మొన్న కట్టిన బ్రిడ్జి దాదాపు వాళ్ళు చెప్పింది ఏదో వంగిందన్నారు కానీ
ఆ ఫైల్స్కే కిందకి వెళ్ళిపోయినాయి. మీరు ఫైనల్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ గా మేము చెప్పేది మన ఊరికి ఎల్పిఎస్ అవసరం లేదు, ఎందుకంటే 20% పీపుల్ ఇచ్చారు కాబట్టి ఎల్పిఎస్. సో ఎక్విజిషన్ గానీ ఎల్పిఎస్ గానీ ఇంకా ఫర్దర్ కంటిన్యూ చేయకుండా వదిలేస్తే సరిపోద్ది. రోడ్డు విస్తీర్ణం ఇంటర్నల్ రోడ్డు అనేది వైడన్ చేసి ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న 80 feet దాకానే కన్ఫైన్ చేసేస్తే మీకు కన్ఫైన్ చేసుకుంటే రోడ్డుకు రోడ్డు 80 అడుగులు మేరకు రోడ్డుకు రోడ్డు ఇబ్బంది లేకుండా పడుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది. గవర్నమెంట్ కు కూడా సరిపోయే బ్రహ్మాండమైన రోడ్డు 80 feet రోడ్లో బ్రహ్మాండమైన రోడ్డు గవర్నమెంట్ సరిపోయే రోడ్డు వస్తుంది. మా ఊర్లలో మా భూములన్నీ కూడా మాకే మిగులుతాయి. అక్కడ ఫర్దర్ గా ఏమన్నా ఎవరన్నా రావాలని అనుకుంటే మా దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు, ఆ డబ్బులు ఏదో మాకే ఇస్తారు, మాకు నచ్చితే మేము వాళ్ళకి అమ్ముతాము, వాళ్ళు నచ్చకపోతే ఆడ మేమే పెట్టుకునేదానికి మాకు స్వేచ్ఛ వస్తుంది. మా ల్యాండ్ ముట్టుకుపోకండి, మాకే ఇచ్చి పెట్టేసేయండి. 80 అడుగుల రోడ్డు వరకు గవర్నమెంట్ స్థలమే ఉంది, ఆ రోడ్డుకే కన్ఫైన్ కాండి అని మనం మన ఊరికి సంబంధించిన సమస్య వరకు మనం చెప్తా ఉన్నాం. ఉండవల్లి వచ్చేవారికంటే ఈఐఏ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని జరిగింది అన్నారు కానీ జరగలేదండి. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగింది అన్నారు కానీ జరగలేదండి. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇటువంటి జరగలే, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. అంటే ఫ్రెష్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలండి, బుల్డోజ్ చేస్తున్నారు అంతే. లెవీ ఆఫ్ ఎల్పిఎస్ కంప్లీట్ లా రివ్యూ చేస్తేనండి అయిపోద్దండి ఇది, ఎందుకంటే అది ఎఫెక్టివ్ ఓన్లీ 2000 మీ ప్రభుత్వం టైంలో కూడా అంతవరకే ఉందని చెప్పారు చీఫ్ సెక్రటరీ. హైకోర్టులో ఇచ్చారు, సుప్రీంకోర్టు కూడా అఫిడవిట్ ఇచ్చారు ఆయన, ఏది ఎల్పిఎస్ ఇంకా ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేయమని. అది దట్ ఈస్ ప్రాబ్లీ 2022లో. అది ఎల్పిఎస్ అనేది కంటిన్యూస్ గా ఉంది 2015 నుంచి ఇప్పుడు దాకా. దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఎల్పిఎస్. 50,000 ఎకరాలకి దిక్కులు అయిపోతుంటే మొత్తం ఇచ్చిన అలానే ఈ 2018 యాక్ట్ ఉందండి, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, దాన్ని మళ్ళీ రివ్యూ చేయాలండి. ఎందుకంటే దాంట్లో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, మిగిలిన ఫుడ్ సెక్యూరిటీ అన్ని తీసేశారు, రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ గా తీసేశారు. యూ నో ద బ్యాక్గ్రౌండ్ వై ఇట్ హ్యాస్ బిన్ డన్. సో ఐ డోంట్ వాంట్ గో డీప్ ఇన్ టు ఇట్, బట్ దీస్ ఆర్ మేజర్ ఇష్యూస్. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, ఎక్స్ చీఫ్ మినిస్టర్, అండ్ నౌ యాజ్ ఎ వెరీ పాపులర్ లీడర్, you can take up, because other issues will be very small when compared to general issues. So I did not go into the details of all the issues, but probably you can help us by trying to tell the government that what you are doing is outrageous. That's my wish. దీనికోసం ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అమెండ్ చేశారా? అది కూడా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అమెండ్ చేసినారా? 2018లో చేశారండి. ఎగ్జామ్షన్ అనేది అమరావతి దీని వరకు లేకపోతే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఎక్కడైనా మీరు వర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని రాసేస్తే కోర్ట్స్ విల్ నాట్ ఇంటర్ఫియర్ అని చెప్పి ప్రతి దాంట్లో కూడా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంజనీరింగ్ వర్క్స్ అలా రాస్తున్నారు. కొండవీటి వాగు ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో దట్ కోర్ట్ విల్ నాట్ టేక్ అప్ దట్ కేస్ అని. బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు లీగలీ ఛాలెంజ్ దెమ్. వీ వాంట్ యువర్ హెల్ప్ ప్లీజ్. ఉంటారు అన్ని రకాల. బేసిక్లీ నేను మొదటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నాను, రైతులకు సంతోషపెట్టే విధంగా ఏదైనా జరగాలి తప్ప రైతులను కష్టపెట్టి ఏది చేయడం కూడా తప్పు అని చెప్పి నేను మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాను. ఇన్ఫాక్ట్ మనం ఎన్ని చూసిన తర్వాత ఈ ఫస్ట్ 50,000కే దిక్కులేదు అనుకుంటే ఇంకో 50,000తో మళ్ళీ ఇబ్బందులు పెట్టే పరిస్థితి వీళ్ళ దగ్గర నుంచి చూసిన తర్వాతనే సరే అన్ని ఆలోచన చేసిన తర్వాత అసలు సెకండ్ ఆప్షన్ మావిగా నేను చెప్పిన అసలు ఈ న్యూసెన్సే లేదు, అసలు ఎవరికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. 110 కిలోమీటర్ల హైవేస్ ఈ పక్క ఆ పక్క కారిడార్ కింద డిక్లేర్ చేసేస్తే డే 1 నీ క్యాపిటల్ డిక్లేర్ అయిపోయినట్టే. ఆ 110 కిలోమీటర్లకు ఇటువైపున అటువైపున అని చెప్పి అది కూడా చెప్పిన. ఈ ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ కడతా ఉన్నారు, ఇంకొక ఎయిర్పోర్ట్ అనేది పర్మిషన్ రాదు, ఫీజిబుల్ కాదు. నీకు విజయవాడలో ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతాను, మళ్ళా నీకు ఇక్కడ ఇంకొక ఎయిర్పోర్ట్ అని అంటే అసలు ఏ రకంగా కట్టగలుగుతారు? ఎవడు వస్తాడు? అసలు ఎవడు ఎయిర్పోర్ట్ పెడతాడు? అసలు దానికి పర్మిషన్లు ఎలా వస్తాయి? దానికి ఎలా ఇస్తారు? ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏరో బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి, దాదాపుగా 2,000 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ నెక్స్ట్ 2-3 నెలల్లో పూర్తవుతుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మచిలీపట్నంలో పోర్టు కనపడతా ఉంది. అన్ని కనెక్ట్ చేస్తే ఇవన్నీ ఎందుకు ఇబ్బంది పెడతానని అని చెప్పి చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కదు. బట్ నువ్వు చెప్పినట్టుగా
సార్ మా ఊర్లో ఒక్క డెవలప్మెంట్ వర్క్ లేదు సార్. ఉండవల్లికి వచ్చే వరకు నో డెవలప్మెంట్ వర్క్. వీళ్ళు చెప్పే పరిస్థితి ఇప్పుడు కాదు, ఇంకొక 30 ఏళ్ల తర్వాత కూడా మనకు రాజధాని ఎక్కడ ఉందనంటే ఎక్కడ ఉండదు. ఎందుకంటే పనులు జరగవు. ఎందుకంటే నీకు ఉండే పరిస్థితి అంతా కూడా, డబ్బులంతా కూడా పెట్టేదంతా కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు పెట్టడానికే నీకు ఈ రోజు 2 లక్షల కోట్లు అంటున్నాను. 12 ఏళ్ల కిందట అన్నమాట ఇది. వాస్తవం చెప్పాలంటే 12 ఏళ్ల కిందట వీళ్ళు వరల్డ్ బ్యాంకు, మిగతా బ్యాంకులకు, సెంట్రల్ బ్యాంకులకు ఇచ్చిన డిపిఆర్ ప్రకారం ఎకరాకు 2 కోట్ల రూపాయలని 12 ఏళ్ల కిందట ఇచ్చినారు. ఈ రోజుకి 2014 నుంచి 2026 మామూలుగా ఇప్పటికీ పెరిగిండాల. అప్పట్లో 2 కోట్లు అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్. అదే కాస్ట్ అని అనుకున్నా కూడా గోయింగ్ ఫార్వర్డ్ పెరుగుతుంది కదా. సో ఎప్పుడు జరుగుతుంది? నీకు రోడ్లు వేయడానికే నీ జీవితం అంతా, డ్రైనేజ్ వేయడానికే నీ జీవితం అంతా, ఎలక్ట్రిసిటీ వేయడానికే నీ జీవితం అంతా, దీనికి పెట్టడానికే ఇప్పుడు లెక్కల ప్రకారమే 1,00,000 ఎకరాలు ఇంటూ 2 కోట్లు అంటే 2 లక్షల కోట్లు అంటే అది ఇంకా దశాబ్దాలు పెరిగే కొద్దీ 2 లక్షల కోట్లు 4 లక్షలు అవుతుంది, 4 లక్షలు 10 లక్షలు అవుతుంది, 10 లక్షలు 20 లక్షలు అవుతుందని అంటే ఎప్పుడు జరుగుతాయి ఇంకా మిగతాటి? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.